ఉండి మరి ఈ విచ్చలవిడి వ్యవహారానికి తెరతీశాడు. సరే, మొత్తానికి వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్ హీ వాస్ ట్రేస్డ్ అండ్ ఐడెంటిఫైడ్ అండ్ అరెస్టెడ్. దాంతోపాటు ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. నాగబాబు గారిని రాష్ట్ర క్యాబినెట్లకు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో టు కంపెన్సేట్, ఎందుకంటే రాజ్యసభకి ఇస్తారని 2 సార్లు ఆయన త్యాగం చేశారు. ఒకటి అనకాపల్లి లోక్సభ సీటు త్యాగం చేశారు సీఎం రమేష్ గారి కోసం. ఇప్పుడేమో మరి అది ఉప ఎన్నిక జరిగేది కాబట్టి దాంట్లో ఏదో కన్విన్స్ చేసి ఆయన్ని మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పారు. సో ఇదొకటి. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి గారి మీద వస్తున్న బలమైన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ సూప్లో పడిపోయింది. ఓవరాల్ ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. మంచు మోహన్ బాబు గారి కొడుకు నుంచి ప్రాణహాని ఉంది, రక్షించండి అని చెప్పి సైబరాబాద్ సిపికి మొరపెట్టుకున్నారు. మరి ఆయన కలెక్షన్ కింగ్కే అలాంటి ఇబ్బంది వచ్చిందంటే ఏంటో. ఈ ఫ్యామిలీ గొడవలు ప్రతి పార్టీని వెంటాడుతున్నాయి. ఏ పార్టీ చూసినా ఏదో ఒక గొడవ ఉంటానే ఉంటుంది. వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే జ్వాలాపురం శ్రీకాంత్ గారు. ఇంకా కాసారగడ్డ నాగార్జున గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మొత్తానికి కాంగ్రెస్ కూడా అధికార ప్రతినిధుల్ని డిబేట్లకు పంపిస్తోంది. ఆహ్వానం మీకు నాగార్జున గారు. అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ అరుణ గారు, నిన్న రాత్రి డెవలప్మెంట్ చూశారు కదా, ఎంత ఏ స్థాయిలో తెగబడ్డాడు అతను. విజయవాడ మరి మూలాలేంటో, అతన్ని వెనక నుంచి నడిపించిన క్యారెక్టర్లు ఏంటో అర్థం కావట్లే. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో నిన్న ఈవినింగ్ ఇట్ వాజ్ ఎ మేజర్ డిస్కషన్ ఇన్ ద ఓల్డ్ సిటీ. ఏ సనాతన్కో ఐసా హీ హోనా చాహియే. సనాతన ధర్మం పట్టుకొని వేలాడుతున్న పవన్ కళ్యాణ్కి ఆ రకమైన బెదిరింపులు వచ్చి తీరాలి అని చెప్పేసి ఓల్డ్ సిటీ మార్కెట్లో కొన్ని చోట్ల స్లోగన్స్ వినిపించాయి. సో అది వినిపించినప్పుడు, అప్పటికి ఇంకా ఇతను ట్రేస్ కాల మల్లికార్జున్, వినిపించినప్పుడు నిజమేనేమో సనాతన ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ మీద ఇలా ఎవరైనా జిహాదీలు కక్ష కట్టారేమో అని అనిపించింది. బట్ లేటర్ ఇట్ వాస్ ప్రూవ్డ్ దట్ అది కాదు, వేరే అతను ఉన్నాడని. ఏమంటారు? ప్యానెల్లోని పెద్దలకి, వీక్షకులకి మీకు నమస్కారం సార్. రేషన్ మాఫియా విషయాన్ని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు టచ్ చేశారో అప్పటి నుంచి మేము భయపడుతూనే ఉన్నాము. ఎందుకంటే రేషన్ మాఫియా అనేది చిన్న వ్యవస్థ కాదు, వేళ్ళూనుకొని పోయి ఉన్న వ్యవస్థ, గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అని చెప్పేసి ఎప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాము. అందులో భాగంగానే మా భయానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా నిన్న వచ్చినటువంటి ఫోన్ కాల్ చూసి మేమందరం కూడా భయపడ్డ సన్నివేశం చూసాము. ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మము అనేది, సనాతన ధర్మాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు అని చెప్పేసి నిన్న ఓల్డ్ సిటీలో వచ్చిన టాక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ మాట్లాడినటువంటి వ్యక్తుల యొక్క అంతర్గత అభిప్రాయమే తప్ప వ్యవస్థలో అయితే ఇది ఏమీ లేదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ధర్మాన్ని గౌరవిస్తూ ఇతర ధర్మాలను కూడా, ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఇతర ధర్మాలు, అలా కామెంట్లు చేసే వాళ్ళకి ఇవన్నీ పట్టవు కదండి. అలా కామెంట్లు చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ పట్టవు. అట్లాంటి వాళ్ళందరినీ కంప్లీట్ గా మతోన్మాదులు అనాలే తప్ప వేరే పేరు వాళ్ళకి సెట్ అవ్వదు. అట్లాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోము కూడా. మేము ఇది పూర్తిగా రేషన్ మాఫియా అడ్డుకట్ట వేయడానికి ట్రై చేశారు కాబట్టి దానికి సంబంధించి ఆయన్ని బెదిరించాలి అన్నటువంటి ధోరణిలో వచ్చిన కాల్స్ గాని మేము భావిస్తున్నాము. దీని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళని బయటకు తీసుకురావాల్సిందే. ఈ రోజు ఈ ఫోన్ కాల్ తో సరిపోయింది. ఇప్పుడు కనుక ట్రేస్ అవ్వకపోయి ఉంటే ముందు ఇంకేం జరిగేది దీనిలో తెలియదు. ఖచ్చితంగా నిజంగానే ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంత ఎర్లీగా ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేసినందుకు. లేదంటే ఈ రోజుకి జన సైనికుల్లో వీర మహిళల ఆగ్రహ జ్వాలలు పెరిగిపోయాయి, ఇంకా భయాందోళనలు ఎక్కువైపోయాయి, ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా దారితీసే సిచ్యువేషన్ ఉండేది. కానీ పోలీసు యంత్రాంగం సత్వరంగా వెంటనే వాళ్ళు స్పందించి ఆ వ్యక్తిని పట్టుకోవడం నిజంగానే చాలా సంఘటనలకి అడ్డుకట్ట వేసిన వాళ్ళు అయ్యారు 100%. ఇంకొకటి, ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జనసేనలో ఉన్నోళ్ళు, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఆయన వెంట నడుస్తున్న వాళ్ళందరూ కూడా నార్మల్ గా మీరు చూసినటువంటి సంప్రదాయ రాజకీయాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, క్యాడర్ లాంటి వాళ్ళు కాదు. జనరల్ గా ఏదైనా బయటకు నాయకుడు పిలిస్తేనే వచ్చేవాళ్ళు కాదు. 100% నివురు గప్పి నిప్పులా ఉన్నటువంటి వాళ్ళం మేమందరం. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం వచ్చిన వాళ్ళని తగలట్టడానికి కూడా వెనకాడం. అట్లాంటి విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ గారి జోలికి రావాలి అనుకునేటప్పుడు ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సంఘటన సందర్భంగా. ఏదైనా ఆయన భద్రత మరింత దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు కాదు సార్, మేము ఈ రేషన్ మాఫియా కాన్సెప్ట్ లో పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచి కేంద్రాన్ని ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ విషయాన్ని మేము అడుగుతూనే ఉన్నాము. ఆయన టచ్ చేసిన విషయం చిన్నది కాదు. ఒక విషపనాగు పుట్టలో చెయ్యి పెట్టాడు, మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పేసి అని. కాబట్టి
సెక్యూరిటీని పెంచండి అని చెప్పేసి మేము అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాము. నిన్న జరిగినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా అది ఇంకొంచెం మేము ఆ ఒత్తిడి తప్పనిసరిగా పెంచి తీరుతాం కేంద్రం మీద. 100% పవన్ కళ్యాణ్ గారికి Z+ సెక్యూరిటీ అయితే మేము 100% కోరుతున్నాము. ఇవ్వకపోతే మాత్రం ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఉద్యమం అయితే చేస్తాం. ఎందుకంటే ఆయన చిన్న విషయాన్ని టచ్ చేయలేదు. అట్లాంటి పేదల కోసం నిలబడి నిస్వార్థంగా నిలబడ్డ వ్యక్తి, అతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ కేంద్రం మీద ఉంది 100%. లేదంటే దేశవ్యాప్తంగా కేంద్రం మీద, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అండ్ ప్రభుత్వం మీద నమ్మకం పోయే పరిస్థితి అయితే ఉంది 100%. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికైనా పవన్ కళ్యాణ్ గారికి Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఈ రోజు. మరొక అంశం అండి, నాగబాబు గారికి క్యాబినెట్లో వారిని తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ జన సైనికులందరికీ ఇది ఒక సంతోషకరమైన వార్త. అంటే 2 సార్లు నిజంగా ఆయన పార్టీ లైన్స్కి కట్టుబడి 2 సార్లు కూడా ఈ హెస్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది ఫ్రే. ఆ ఫ్రే నుంచి తప్పుకున్నారు చాలా వినయంగానే. సో ఈ క్రమంలో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చా, లేకపోతే బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అనొచ్చా ఆయన్ని క్యాబినెట్లో తీసుకోవటం? సార్, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే కాదు ఇది. పవన్ కళ్యాణ్ గారి మాటకు కట్టుబడి ఇప్పుడు జన సైనికులం, వీరమహిళ మేము ఎలా ఉంటామో నాగబాబు గారు కూడా ఆయన బ్రదర్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. మాలాగే ఒక కార్యకర్తలాగా పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన. ఉన్న అందరిలో కల్లా సీనియర్ గా ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. బ్రదర్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయన ఎలాంటి అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్య జన సైనికులాగా వ్యవహరించినటువంటి వ్యక్తి నాగబాబు గారు. అట్లాంటి వ్యక్తికి ఈ సీటు దక్కడం నిజంగానే ఆయన దానికి ఎలిజిబుల్ 100% అని మేము అందరం భావిస్తూ ఉన్నాము. అలాగే ఇప్పటికిప్పుడు నిర్ణయం అయితే కాదు. గతంలో ఒక ఎంపీ సీటు త్యాగం చేయడంలో కానివ్వండి, మొన్న కూడా రాజ్యసభ అదుగు ఇదుగు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన సడన్ గా పదవుల కోసం పోరాడే వ్యక్తిని కాదు, ఒక జన సైనికుల్లాగా పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి సిద్ధంగా ఉంటాను ఎల్లప్పుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఆ విషయాన్ని కూడా త్యాగం చేసిన విషయం మనం చూసాము. ఈ రోజు మంత్రి పదవి నాగబాబు గారికి ఇస్తున్నందుకు నిజంగానే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్న విషయం. ఎందుకంటే నాగబాబు గారు చాలా ముక్కుసూటి మనిషి. నిస్వార్థంగా తను చెప్పాలనుకున్నది, తను చెయ్యాలి అనుకున్నది స్ట్రైట్ గా ఎవరికైతే మంచి జరగాలో